మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కంటాయపాలెంకు చెందిన వీరబోయిన రమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై మృతుని బంధువులు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపించారు. చెత్త తట్టుకుని కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుని కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం నశించాలి. మరి గవర్నమెంట్ మీద ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు స్థానికంగానే ఉన్నారు. మరి ప్రజాపాలన అంటే ప్రజలకు జరిగే అన్యాయాన్ని మరి కనీసం మరి ప్రశ్నిస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. అందుకే దయచేసి మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఎమ్మెల్యే, మరి ఎంపీలు లేదా ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన పెద్దలు తక్షణమే స్పందించి ఆ కుటుంబాన్ని న్యాయం చేసే విధంగా పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధుమిత్రులు ఆ ఊరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆ దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకవర్గం మీద ఉంది. కాబట్టి ఎవరో ఒకరు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఈ నుంచి కదులుతాం తప్ప లేకపోతే కదిలే ప్రసక్తే లేదు. ఇప్పటికే డెడ్ బాడీని మొత్తం కూడా దారి మళ్ళించి వేరే దారిలో తీసుకుపోయిళ్ళు. ఎందుకు? రమేష్ మృతదేహం ఏమన్నా దొంగగా, ఏమన్నా నక్సలైటా, లేకపోతే ఏమన్నా తీవ్రవాదా, ఎందుకు అట్లా చేయడం జరిగిందని పోలీసులను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.